హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఒక పెద్ద మిస్టేక్ అండి. ఎగ్జామ్స్లో దానికి సంబంధించింది ఒకటి అడిగారు. మీరు పొరపాటును కనుక అది చేశారంటే మాత్రం ఇక పేపర్ వాల్యుయేషన్ సంగతి దేవుడు ఎరుగు. అది ఖచ్చితంగా ఫెయిల్ అనే వస్తుంది మీకు రిజల్ట్ అనేది. అయితే అదేంటి దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీయూ ఎగ్జామ్స్లో మొన్న కొన్ని జరిగినాయి కదా. ఒక కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్టు వన్ ఆఫ్ ది స్టూడెంట్ పెట్టాడు. వీళ్ళు ఎగ్జామ్ రాశారు, ఎలాగైతేనే రాశారు. రాసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, కొంతమంది హాల్ టికెట్ నెంబర్స్ లోపల వేసి వచ్చారు, బయట బార్కోడ్లు చింపుతున్నారు కదా అని చెప్పేసి. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే జేఎన్టీయూ కొన్ని మాల్ ప్రాక్టీస్ కేసెస్ని గైడ్ లైన్స్ కింద లాక్డౌన్ అయిపోయిన తర్వాత, అప్పుడు 10th క్లాస్ పేపరు లీక్ అయిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. అందుట్లో వన్ ఆఫ్ ది గైడ్ లైన్ వచ్చేసరికి ఏంటంటే మీ డీటెయిల్స్ కానీ, మీ రోల్ నెంబర్స్ కానీ, మీ మొబైల్ నెంబర్స్ కానీ, ఇలాంటివి ఏదన్నా లేదా నన్ను పాస్ చేయండి అని చెప్పేసి ఇలాంటివి కానీ, లేకపోతే లంచం ఆఫర్ చేయటం కానీ, ఇలాంటివి గనక మీరు గనక బుక్లెట్లో గనక రాసినట్టయితే ఆ బుక్లెట్ అందుట్లో స్కానింగ్ చేసేటప్పుడు కనుక చూస్తే దాన్ని వాల్యుయేషన్ చేయబడదు, మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. కాకపోతే మీ అదృష్టం ఏంటంటే ఫెయిల్ అయ్యారు. సో అయితే అక్కడ ఫెయిల్ అయ్యారంటే పేపర్ వాల్యుయేషన్ జరిగే ఉండాలి నాకు తెలిసి. అయితే అసలైతే పేపర్ వాల్యుయేషన్ చెయ్యరు. వీళ్ళు అనుకునేది ఏంటంటే అది పేపర్ వాల్యుయేషన్ చేయలేదు అనుకున్నారు. అయితే స్కాన్ చేయకుండా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ జరిగి ఉండాలి అది. అందుకని చెప్పేసి అది మీకు ఫెయిల్ అని వచ్చి ఉంటుంది. అది ఫెయిల్ చేసి ఉంటాడు ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అది మీది స్కాన్ చేసేటప్పుడు చూసినట్టయితే, స్కాన్ చేసేటప్పుడే కదా చూసేది అందుట్లో స్టాఫ్. నార్మల్ ఆఫ్లైన్ వాల్యుయేషన్ అప్పుడు డైరెక్ట్ బుక్లెట్ని వాల్యుయేటరీ చేస్తాడు. అయితే అక్కడ ఏం జరిగింది, ఈ ఫెయిల్ అని వచ్చిందంటే ఏంటంటే వీళ్ళు రోల్ నెంబర్స్ రాశారని వాల్యుయేషన్ చేసే అతను చేసిన పని అయి ఉండొచ్చు. ఇది మాల్ ప్రాక్టీసే, కాకపోతే మీకు మాల్ ప్రాక్టీస్ పెట్టలా, ఇంకా మీ అదృష్టం ఫెయిల్ అనే వచ్చింది. అయితే మాల్ ప్రాక్టీస్ కేసు కింద ఎప్పుడు బుక్ చేస్తాడు, స్కాన్ చేసేటప్పుడు కనుక అదుంటే బుక్లెట్ పక్కన పడేస్తాడు, మాల్ ప్రాక్టీస్ -3 పడిపోతుంది. ఇదండి ఓవరాల్గా. ఈ తప్పు మాత్రం చేయొద్దు. అది మాల్ ప్రాక్టీస్ పేస్ అన్నా కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా వాల్యుయేషన్ చేయకుండా ఫెయిల్ అని 0 మార్కులు వేయడం కానివ్వండి, ఏదో ఒకటి చేస్తారు అది.